దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. మరొక దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం. సరే, 119వ కీర్తన 57వ వచనం మనం ఒకసారి ధ్యానం చేద్దాం. యెహోవా నీవే నా భాగము, నీ వాక్యముల ననుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఈరోజు చాలామంది జీవితాల్లో దేవుని బిడ్డలంగా మనం ఏ విధంగా వాక్యాన్ని అనుసరించి నడుచుకోవాలో వాక్యం ఏం చెప్తుంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగునై ఉన్నది. అలాగా వాక్యము ద్వారా మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన మనసుని, మన ఆలోచనల్ని, మన క్రియలను అన్నిటినీ మనము ఒక మంచి మార్గములోకి, లేక నీ జీవితంలో బాగా అండర్స్టాండింగ్ కలిగి, అంటే ఒక అర్థము చేసుకున్నటువంటి వ్యక్తిగా దేవుని సన్నిధానంలో ఎలాగ ఉండాలో ఈ వాక్యము నీకు బోధిస్తుంది. ఎదుటివారితో ఏ విధంగా మాట్లాడాలో వాక్యము నీకు బోధిస్తుంది. ఎదుటివారి పట్ల ఏ విధంగా ప్రవర్తించాలో వాక్యమే నీకు అవగాహన కలిగిస్తుంది. శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు చెప్తారు, మీరు అన్యజనుల దగ్గరికి, ప్రధానుల దగ్గరికి, అధికారుల దగ్గరికి మిమ్మల్ని ఈడ్చుకొని వెళ్తారు. సమాజ మందిరంలో మిమ్మల్ని నిలబెడతారు. ఆ సమయంలో మీరు ఏమి మాట్లాడవాలని, ఏమి చెప్పవాలని మీరు భయపడవద్దు. నేను మీకు ఏమి చెప్పాలో, ఏమి మీకు బోధించాలో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మీకు నేను తెలియపరుస్తాను. ఎంత గొప్ప అవగాహనతో కూడినటువంటి మాటలు! అంటే దేవుని వాక్కు ఆయన రాబోయే వాటిని కూడా, వారి జీవితంలో జరగబోయే ఉద్దేశములను, కార్యములను, ఆ పరిస్థితులను బట్టి కూడా దేవుడు ఒక విశ్వాసితో మాట్లాడతాడు. దేవుని వాక్యం మీద ఆధారం చేసుకునేటువంటి వారితో మాట్లాడతాడు. అందుకే యెహోవా నీవే నా భాగము, నీ వాక్యం వలన, నీ వాక్యముల ననుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇలాగా మనం ఎప్పుడైతే నిశ్చయించుకుని దేవుని యొక్క బిడ్డగా జీవిస్తామో ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఆయన చేసే ప్రతి కార్యమును ఒక అవగాహనతో కూడినటువంటి వ్యక్తిగా నువ్వు చేస్తావు. నువ్వు ప్రార్థనలో ఆయనతో ఏకీవిస్తావు. అంటే ఆయన నీతో ఏకీవిస్తాడు. ఎక్కడ 2-3 నా నామపేట కూడిన రచ్చట నేను ఉంటానని చెప్పిన దేవుడు నీకు ఒక అవగాహనతో కూడినటువంటి ఆ మాటలు తెలియపరుస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి విశ్వాసలో ఉండవలసినటువంటి కొన్ని ఉద్దేశాలు ఏంటంటే, కోరికలు ఏంటంటే, దేవుడు తమకు ఉపదేశించాలని ఆశతో ఎదురు చూడాలి. ఒక విశ్వాసి ఏ విధంగా దేవుని పట్ల మనము ఏం చెప్తాడు దేవుడు, ఏం మాట్లాడతాడు దేవుడు, ఏమి నా జీవితంలో ఆయన చేయబోతున్నాడు అనేది నీ జీవితంలో దేవుడు ఏమి ఉపదేశించాలో అని ఆశతో మనం ఎదురు చూడాలి. అప్పుడే నీకు దేవుని మాటలు అర్థమవుతాయి, దేవుని క్రియలు అర్థమవుతాయి, దేవుని పద్ధతులు, దేవుని యొక్క ఉద్దేశాలు నీకు అర్థమవుతాయి. చూడండి, దావీదు కీర్తన 16వ కీర్తన 5వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. అంటే నీ జీవితంలో జరుగుతున్నటువంటివన్నీ కూడా ఆయన నీకు ఇచ్చే డబ్బు కానీ, ఆస్తి కానీ, అంతస్తు కానీ, ఐశ్వర్యము కానీ, ఘనతలు కానీ, ఇవన్నీ కూడా ఆయన స్వాస్థ్య భాగములో నుంచే. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగం. అంటే నేను పడుకున్నా, లేచినా, నీరు త్రాగినా, భోంచేసినా, ఏం చేసినా కానీ, దేవుడు ఏం చేసినా కానీ నా జీవితంలో దేవుడే నా భాగము. ఎంత గొప్ప విషయం! ఈరోజు చాలామందికి ఈ యొక్క మాటలు అర్థం చేసుకోలేనటువంటి, దేవుని పట్ల అర్థం చేసుకోలేనటువంటి వారుగా
నీవే నా భాగము, నీవే నా భాగమును కాపాడువాడు. అంటే నా వ్యక్తిగత జీవితంలో ఒక భార్యాభర్తలు ఏ విధంగా, ఒక స్త్రీ పురుషులు ఏ విధంగా వారు ఒకరికొకరు అండర్స్టాండింగ్ కలిగి ఆధ్యాత్మికంగా శారీరకంగా ఏ విధంగా జీవిస్తారో, నా భాగస్వామి అని చెప్తారో, పురుషుడు తన భార్యని, భార్య తన భర్తను భాగస్వామిని ఏ విధంగా చెప్పుకుంటారో, ఒకరినొకరు మా వారు, నా భర్త, నా భార్య అని చెప్పుకుంటారు. ఇలాగా దేవుణ్ణి ఈ ఈ దావీదు ఏమంటాడంటే, ఇది యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడేవాడు. అంటే నా జీవితాన్ని కాపాడేవాడు. నాకున్నటువంటి ఆస్తి నీవే, నాకున్నటువంటి అంతస్తు, నాకున్నటువంటి డబ్బు, బంగారు అన్నీ కూడా నీవే ప్రభువా. ఇది మనం చెప్పాల్సినటువంటి విషయం. కాబట్టి ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు, నువ్వు సంపాదించుకున్నటువంటివన్నీ కూడా దేవుడిచ్చినవని, నీవు పొందుకున్నటువంటి వాటిని అన్నిటి కూడా దేవుడు నీకు అనుగ్రహించినవని, ఆయన నీతో ఉన్నాడని, నిన్ను నడిపిస్తున్నాడని, నీ జీవితంలో ఎలాంటి సమస్యలు, కష్టాలు, బాధలు వచ్చినా వాటన్నిటికీ జవాబు దేవుడేనని నువ్వు అర్థం చేసుకోవాలి. అప్పుడే దేవుడు ఆయన నీకు స్వాస్థ్య భాగముగాను, పానీయ భాగముగాను, నీ భాగమును కాపాడే దేవుడుగా ఉంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడలను, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి బిడను మీరు దీవించి ఆస్వాదించండి. నైనా ఈ యొక్క దినమందు ప్రభా నీ కార్యములు జరిగించండి. ఎవరైతే దిగులుతోనూ, కష్టముతోనూ, బాధతోనూ, నైనా అనేకమైనటువంటి సమస్యలతోనూ చిక్కుకొని ఉన్నారో వారందరికీ ప్రభా వారికి నీవు పానీయ భాగముగా మార్చబడులాగా సహాయం చేయండి. వారికి స్వాస్థ్య భాగములాగా మార్చబడులాగా సహాయం చేయండి. వారి జీవితాన్ని కాపాడే దేవుడిగా వారిని మీరు ఆయన ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.